మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషణమైనటువంటి ప్రాధాన్యత ఉంది. బొట్టు లేని ముఖము ముగ్గు లేని ఇల్లు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండు కూడా శ్మశానంతో సమానం అని నేను చెప్పట్లేదు, మన పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఇంటి ముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఆ ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో కూడా దరిద్ర దేవత తాండవం చేస్తుంది అని నేను చెప్పట్లేదు, మన పూర్వీకులు చెబుతున్నారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే నారాయణుడు కూడా అక్కడే ఉంటారు. వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలుగజేస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని నేను చెప్పట్లేదు, మన పెద్దలు చెబుతున్నారు. ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటువంటి నకారాత్మక శక్తి, అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, అది మనపై పడుతుంది. నరుడు కంటి చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటూ ఉంటారు పెద్దలు. అలాగే ఎదురుగా ఉండేటువంటి వారు మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటి మధ్య ఉండేటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది. మన శరీరంలో ఉండేటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్య భాగంలో ఉంటాయి. ఎప్పుడైతే దృష్టి మన మీద పడుతుందో అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఆ నాడులు ఒత్తిడికి లోనవ్వటం వలన ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అంటే మెదడుకు సంబంధించినటువంటి నాడులు మన ముఖంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ మెదడు దెబ్బతింటుంది. మెదడు దెబ్బతినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది అని అర్థం. తద్వారా మనకు తలనొప్పి వస్తుంది, మనశ్శాంతి పోతుంది, చిరాకు వస్తుంది, ఏ విషయం పైన సరిగ్గా దృష్టి పెట్టలేము. కాబట్టి ఎదుటి వారి యొక్క కంటి చూపు నుండే మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే, మెదడును కాపాడుకోవాలంటే, మనకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వారి చూపులకు మన కనుబొమ్మలకు మధ్య భాగాన్ని మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి. అంటే బొట్టు పెడితే చాలు. మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదిటి మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది. తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది. జ్ఞాపక శక్తి, మేధాశక్తి, అన్ని రకాలైనటువంటి విశేషణమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి. ఎటువంటి ఒత్తిడికి లోని కావు, మనల్ని కాపాడుతూ ఉంటాయి, మన యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి. అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. సైంటిఫిక్గా కూడా తప్పనిసరిగా సైన్స్ ప్రకారం కూడా ఇదే నిరూపించబడింది. అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి. రుణబాధలు ఉన్నటువంటి వారు నాగ సింధూరాన్ని బొట్టుగా ధరించండి. ఆ బొట్టు పెట్టుకోవడం వలన రుణబాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధంగా సర్పదోషాలు కూడా ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఎక్కువగా మనశ్శాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయంటే ఆరావళి కుంకుమను బొట్టుగా పెట్టుకోండి. పుణ్యశ్రీలు మాత్రమే కాకుండా, సౌభాగ్యవతులు మాత్రమే కాకుండా, మగవారే కాకుండా వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు. దానినే గంగ సింధూరము అని అంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు. ఆ బొట్టును వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు, ఎటువంటి తప్పు లేదు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన యొక్క హైందవ ధర్మానికి పట్టు కొమ్మలు ఆచారాలే కదా. ఆ ఆచారాలను కనుక అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను పొందగలుగుతాము. దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారు మాటలు, బంగారు బాటలు. అందుకని చక్కగా కుంకుమను ధరించండి. ప్రతి ఒక్కరూ మీ ఉన్నతిని కాపాడుకోండి. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి.